హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో లేదంటే అనారోగ్యం బారిన పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం చాలా గట్టి షాక్ ఇస్తుంది. ఇక్కడ మనం కీలకంగా చూసుకుంటే ప్రభుత్వం ఎందుకు పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకి షాక్ ఇస్తుందని మనం మాట్లాడుకుంటే కీలకంగా చూసుకుంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా మంది కూడా వాళ్ళ యొక్క సొంత మనుషులని లేదనంటే వాళ్ళ పార్టీకి ఓటేశారని వాళ్ళ పార్టీకి నిలబడ్డారని లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్త అని చెప్పి చాలా మంది దివ్యాంగుల కింద వికలాంగుల కింద అనర్హులు ఎవరైతే దొంగ పెన్షన్లు పెట్టుకొని కొంతమంది ఎవరైతే మేము వికలాంగులము మేము దివ్యాంగులం అనేటట్టు కొంత ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా కొన్ని కంప్లైంట్లు అయితే రేజ్ అవుతున్నాయంట. ఎక్కడ పెడితే అక్కడ వీళ్ళందరి మీద వాళ్ళు దివ్యాంగులు కాకపోయినా కానీ వాళ్ళకి పెన్షన్ వస్తుందని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ విషయం అనేది కంప్లైంట్ రైజ్ అవడంతో కూటమి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఈ వికలాంగులని చెప్పి దివ్యాంగులని చెప్పి పెన్షన్లు తీసుకుంటున్నారో అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగానే వికలాంగుల దివ్యాంగుల అసలు వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అర్హులా కాదనేటట్టు చెకింగ్ బృందాలు అయితే పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరి పెన్షన్లు కూడా కట్ చేయడం జరుగుద్ది. అది ఇవాళ రేపు ఎల్లుండు దాదాపుగా 2-3 రోజుల పాటు ప్రభుత్వం తరపు నుంచి మెయిన్ గా పక్క మండలానికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీది ఒక మండలం అయితే మీ మండలం కాకుండా పక్కన ఉన్న మండలం ఏదైతే ఉందో ఆ మండలానికి సంబంధించిన కొంతమంది ప్రభుత్వ అధికారులు వచ్చి మీ దగ్గరకు వచ్చి ప్రతి ఇంటికి కూడా దాదాపుగా ఒక 40 పెన్షన్లు అనేవి ప్రతి గ్రామానికి కూడా చెక్ చేయడం జరుగుద్ది. అంటే ఒక రోజుకి కనీసం 40 పెన్షన్లు అనేవి చెక్ చేయడం జరుగుద్ది అనేటట్టు ప్రతి బృందం కూడా అంటే ఒక బృందంలో కనీసం 2 నుంచి కూడా 5 సభ్యులు ఉండే అవకాశం ఉంది అనేటట్టు. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే దివ్యాంగుల కోసం ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లకు సంబంధించి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి, వాళ్ళకు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు ఏమున్నాయి, ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు, గతంలో ఎంత తీసుకున్నారు, ఇప్పుడు ఎంత తీసుకున్నారు, అసలు మీకు పెన్షన్ ఎవరు మంజూరు చేశారు, ఇలా పలు రకాల ప్రశ్నలతో పూర్తిగా చూసుకుంటే అక్కడ పెన్షన్ తీసుకోవడానికి ఆ దివ్యాంగుడే గాని ఆ వికలాంగుడే గాని అర్హుడా కాదా అనేటట్టు వాళ్ళ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వం తరపున సేకరించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే అనర్హులో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 100% పెన్షన్ అనేది కట్ చేయడం జరుగుద్ది. చాలా మంది కూడా దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకొని మేము వికలాంగులమని లేదనంటే మేము దివ్యాంగులం అనేటట్టు ఒక పేరు పెట్టుకొని ఏదో రకంగా ఆ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ అండదండలతో ఇవన్నీ కూడా వాళ్ళు పెన్షన్ రప్పించుకోవడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే వాళ్ళ వల్లే ఇదంతా కూడా జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నిజమైన అర్హుల కంటే కీలకంగా చూసుకుంటే వాళ్ళ పార్టీకి ఓటేశారనో వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనేటట్టు వాళ్ళకి పెన్షన్లు రాయడం తప్పితే ఎక్కడ కూడా కొంతమందికి అయితే వాస్తవాలు అనేవి లేవు, అంటే నిజాలు అనేవి లేవు. చాలా మంది కూడా అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని వీళ్ళు నెల కూడా పెన్షన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాని మీద కూటమి ప్రభుత్వం అయితే ప్రత్యేకించి ఒక కమిటీ బృందం వేసి వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అనర్హులు అని తెలిసిందనంటే ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ కట్ అనేటట్టు చాలా పూర్తిగా మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఎవరెవరు దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ అనేది కట్ చేయడం జరుగుద్ది. ఎవరైతే నిజమైన అర్హులో వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. అది కూడా వికలాంగుల సర్టిఫికెట్లు పెట్టుకొని ఎవరైతే దొంగ పెన్షన్లు రద్దు చేస్తున్నారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇంకా కూడా పూర్తిగా పెన్షన్ రాకుండా కొన్ని చర్యలు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది, ఖచ్చితంగా ఎవరెవరికి పెన్షన్లు కట్ అవుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కట్ అవుతాయి అనేది మనం అయితే చూడాలి.